గాయత్రి ద్వారా చక్రి తల్లిపై జరిగిన కుట్ర గురించి బయటపెట్టి తాయారుని అరెస్ట్ చేయించిన మహాలక్ష్మి. అసలు ఏం జరిగింది దంతా కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదిగా మహాలక్ష్మి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పని గట్టిగా నిర్ణయించుకుని అందరికీ చెప్పేసింది. ఇక గాయత్రితో కూడా మాట్లాడి గాయత్రికి కూడా విషయం చెప్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇక గాయత్రికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ తనకి కనిపిస్తుంది అక్కడ వాతావరణం. అదేంటంటే గాయత్రికి ఇక రేపే పెళ్లి చేసేయాలి అని చెప్పి. ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ పెళ్లి ఆలోచన ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అసలు గాయత్రిని ఎలా అయినా ముందు ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేసి తనకి పెద్దితో పెళ్లి చేసేస్తే గొడవ వదిలిపోతుంది అనుకుంటూ ఇక ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అలా వెళ్ళిన మహాలక్ష్మి ఆలోచన చేస్తూ ఉండగా చక్రి వస్తాడు. ఏంటండి తెగ ఆలోచన చేస్తున్నారు అని చెప్పని అనేసరికి అది అది అంటూ ఉంటుంది. ఏంటో చెప్పండి పర్లేదంటే, పెద్దికి గాయత్రికి మనం పెళ్లి చేసేద్దామా అంటుంది. ఏంటి సడన్గా ఇలా మాట్లాడుతున్నారు అంటాడు చక్రి. అవును, పెద్దికి గాయత్రికి మనం పెళ్లి చేసేద్దాం అని అనగానే దానికి మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా, రెండు కుటుంబాలు ఒప్పుకుంటేనే పెళ్ళి అన్నట్టుగా వాడు ఎప్పుడూ అంటూ ఉంటాడు అని అంటే, నేను ఒప్పిస్తా, పెద్దిని ఒప్పించే బాధ్యత నాది. గాయత్రిని మాత్రం అక్కడి నుంచి ముందు బయటకు తీసుకొచ్చేయాలి, గాయత్రికి ఇంకా పెద్దికి పెళ్లి చేసేయాలి అంటుంది. మీరు వెళ్ళి గాయత్రితో మాట్లాడి చూడండి, అది వస్తానంటే పెళ్లి చేయటం ఎంతలోకి చెప్పండి అనగానే, అవునవును పెళ్లి చేయటం అనేది మీకు చాలా ఈజీ పని, అసలు ఇలా తలుచుకుంటే అలా పెళ్లి చేసేస్తారు కదూ అని చెప్పని అంటుంది. అంటే సిచ్యువేషన్ని బట్టి అని చెప్పని అంటాడు. సర్లే కానీ నేను గాయత్రితో మాట్లాడి చూస్తాను, మీరు ఈ విషయం గురించి నేను చెప్పే వరకు పెద్దితో మాట్లాడకండి అంటుంది. సరే అంటాడు చక్రి. ఇక అయిపోయిన తర్వాత ఇక మహాలక్ష్మి గాయత్రిని గుడికి రమ్మని చెప్పి కబురు చేస్తుంది. చేసేసరికి గాయత్రి అయితే గుడికి వస్తుంది. ఎవరితో కబురు చేస్తుంది? కన్నాతో కబురు చేస్తుంది. కన్నా కాలేజీకి వెళ్తూ ఉండగా గాయత్రి ఏవైనా చెప్పాలి అంటే కన్నాకి చెప్పడానికి బయటకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక రోజున కన్నా వెళ్తూ ఉంటే గాయత్రి మాధవని ఒకసారి కలవాలని చెప్పి చెప్పడం కోసం బయట నిలబడి ఉండేసరికి ఇక అప్పుడు కన్నా ఈరోజు నిన్ను వదిన గుడి దగ్గరికి రమ్మంది అని చెప్పి చెప్తాడు. అవునా సరే అయితే అని గాయత్రి ఇక గబగబా తయారయ్యి గుడి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి అక్కడ మహాలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటే, చెప్పు మహాలక్ష్మి గుడి దగ్గరికి రమ్మన్నావంట అని చెప్పని అనగానే, అవును నిన్ను గుడి దగ్గరికి రమ్మడానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు పెద్దిని అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. నేను నిన్న మీ ఇంటికి వచ్చాను, వచ్చినప్పుడు మీ ఇంట్లో మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. అర్జెంటుగా నీకు పెళ్లి చేసేయాలంటున్నారు, 2-3 రోజుల్లోనే ముహూర్తాలు పెట్టేయాలంటున్నారు. ఏంటిదంతా? నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి పెద్దికి అన్యాయం చేస్తావా అని చెప్పని అంటుంది. నేనెందుకు మా బావకు అన్యాయం చేస్తాను? మా బావ నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడు, నేను మా బావను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది. బానే ఉంది, కానీ మరి ఏ విధంగా నువ్వు ఈ పెళ్లి తప్పించుకొని వస్తావు అంటే, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. రేపు రాత్రి 9:30 ఆ టైంకి నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చాయి, నేను మొత్తం బట్టలు సర్దుకుని రెడీగా ఉంటాను, సరేనా అని చెప్పని అంటుంది. సరే అయితే అంటుంది ఇక మహాలక్ష్మి. ఇక అనుకున్నట్టుగానే గాయత్రి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి అందరూ నిద్రపోయేలాగా ఎలా చేయాలా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే గాయత్రికి తన ఫ్రెండ్ మందుల షాప్లో చేయటం గుర్తొస్తుంది. ఇక తనకి ఫోన్ చేసి, ఏమే నువ్వు మా ఇంటికి రా, వస్తూ వస్తూ నిద్ర మాత్రలు తీసుకురా అంటుంది. ఎందుకే అని అడిగేసరికి, అవి మజ్జిగలో కలిపి మా వాళ్ళకి 1 గంట గంటన్నర వరకు లేకుండా ఉండేలాగా నిద్రపోయేలాగా ట్యాబ్లెట్లు వేసేస్తాను, ఆ టైంలో నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను మా పెద్ద అదే మా 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 మాధవ్ బావని పెళ్లి చేసుకోవటానికి అంటుంది. తెలిస్తే చంపేస్తారే అంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చినా పర్వాలేదులే, ఇంకెవరితోనూ నేను తాళి కట్టించుకునే బదులు అంటుంది ఇక గాయత్రి. సరే అయితే నువ్వు అడిగావు కాబట్టి నేను తీసుకొస్తానులే అని తన ఫ్రెండ్ గాయత్రిని చూట్టాకన్నట్టుగా ఇంటికి వస్తుంది. తాయారు తను చూసి, ఏమ్మా
వెళ్తున్నావా మందుల షాప్కి? అన్నీ బాగా నేర్చుకుంటున్నావా అంటుంది. నేర్చుకుంటున్నానా పిన్ని అని చెప్పని అనేసరికి, బాగా నేర్చుకో. రేపు మన ఊళ్ళోనే నువ్వు మందుల షాప్ పెట్టాలి. మన రోడ్డు మన పేటలో మందుల షాప్ లేదు కదా, ప్రధానికి ఆ నాయుడుగాడు కొట్టుకెళ్తే వాడేమో టెక్కు చూపిస్తున్నాడు అంటుంది. అందుకోసమే మా నాన్న వాడి దగ్గరే జాయిన్ చేశారు అని చెప్పని అంటుంది. అయిపోయిన తర్వాత గాయత్రి ఉందా పిన్ని అంటే, లోపల ఉంది వెళ్ళు అంటుంది. ఇక లోపలికి వెళ్ళి సైలెంట్గా తను తీసుకొచ్చినటువంటి టాబ్లెట్స్ని గాయత్రి చేతికి ఇస్తుంది. ఇక అవి తీసుకొని గాయత్రి అయితే థ్యాంక్స్ అని చెప్పి వాటిని దాచిపెట్టుకుని, నువ్వు ఎలాగో ఇప్పుడు వెళ్ళిపోతావు కాబట్టి వెళ్తూ వెళ్తూ మహాలక్ష్మిని ఒక్కసారి కలిసి వెళ్ళే అని చెప్పానంటే, ఎందుకు అంటే రేపు రాత్రి కన్ఫర్మ్ అని చెప్పు అనగానే, సరే అయితే అని చెప్తుంది. ఇక వెళ్ళి మహాలక్ష్మిని కలిసి గాయత్రి చెప్పిన విషయం చెప్తుంది. సరేనని చెప్పేసేసి మహాలక్ష్మి అనుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. గాయత్రి అయితే బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అది వెళ్ళిపోయిందో అని చెప్పని ఇక పురుషోత్తం అంటూ ఉంటే, అది ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే వెళ్తే మళ్ళీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తామని చెప్పి దానికి తెలుసు. మీరేం కంగారు పడకండి అని అంటూ ఉండగా, ఇక తాయారు అన్నయ్య నేను బయటికి వెళ్ళొస్తానని వెళ్ళిపోతాడు. ఆ తరువాత పురుషోత్తం తాయారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత కష్టపడింది ఆ ఆస్తి కోసం, ఆ ఆస్తి మన చేతికి వచ్చేస్తే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాం అని చెప్పని అంటూ ఉంటే, అవును ఆ రోజు మనం మా వదిన్ని చంపటానికి కారణం కూడా ఆ ఆస్తే. ఎంత చేసినా ఏం ఉపయోగం? మా అన్నయ్య జైలుకి వెళ్ళాడు కదా, ఇక ఆ ఆస్తి మొత్తం మనం సొంతం చేసుకోవచ్చు అనుకుంటే ఆ మాధవగాడు మనకి దక్కనిచ్చాడా? ఆ పాడుబడిన ఇంట్లోనే పిల్లల్ని పెట్టుకుని ఉన్నాడు కానీ వాడు అస్సలు ఇల్లు కదిలాడా? వాడు కదులుతాడేమో వెళ్ళి ఆక్రమించుకుందాం అనుకుంటే వాడు ఇల్లు కదలకుండా అక్కడే కూర్చున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా పసిపిల్లలను రోడ్డును పడేస్తారా అని చెప్పని మాట్లాడతారని చెప్పి నేను నోరు మూసుకుని ఉండాల్సి వచ్చింది. లేకపోతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినట్టయితే మా వదిన్ని మనం చంపినందుకు మనకు ఒక ఉపయోగం ఉండేది అని అంటే, హత్య చేసింది మనమే అయినా నేరం నారాయణ మీదకు పోయేలాగా చేశాం కాబట్టి మనం ఇవాళ సేఫ్గా ఉన్నాం. వాడు ఆ ఇల్లు కదలకుండా ఉండటం వల్లే గాయత్రికి ఇచ్చి వాడిని పెళ్లి చేయాలంటే నాకు కోపం అంటాడు పురుషోత్తం. ఇదంతా గాయత్రి లోపలికి రాబోతూ వింటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆస్తి కోసం ఇంత దారుణమైన ఆలోచనలు చేస్తారా? ఇంత దారుణంగా ఆలోచిస్తారా? అసలు మామయ్య తప్పు చేయకుండా మామయ్యకి జైలు శిక్ష పడేలా చేశారా? మీరింత దుర్మార్గులా? అమ్మో అని చెప్పని అనుకుంటూ ఇక గాయత్రి తర్వాత రోజు అనుకున్నది కూడా ముందుకు ప్రీపోన్ చేసుకుని ఆ రోజు రాత్రే వాళ్ళకి మజ్జిగలో మత్తు మందులు కలిపి ఆ రోజు రాత్రే వాళ్ళకి మజ్జిగలో కలిపేసి ఇస్తుంది. ఒక్కొక్కరికి 2 పిల్స్ వేయి చాలు అని చెప్పేసి తెచ్చిచ్చినటువంటి తన ఫ్రెండ్ తెచ్చిన ట్యాబ్లెట్స్ని ఒక్కొక్కరికి 4 పిల్స్ వేస్తుంది. ఇక మజ్జిగ తాగి ఫుల్గా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. ఇక అప్పుడు గాయత్రి అయితే మొత్తం బట్టలు సర్దుకుని బయటకు వస్తూ ఉండగా మహాలక్ష్మి కనిపిస్తుంది. ఇదేంటి నువ్వు ఇప్పుడు వచ్చావు అని అంటే, అదే నీతో ఒక విషయం మాట్లాడాలి, ఈ టైంలో అయితే అందరూ నిద్రపోతారని చెప్పి ఇప్పుడు వచ్చానంటూ ఉంటే, వీళ్లతో మాట్లాడేది లేదు ఏమీ లేదు, పద నీకు చాలా విషయాలు చెప్పాలి అంటుంది ఇక గాయత్రి. మహాలక్ష్మి గాయత్రి ఇద్దరూ కలిసి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణ్ని లేపుతుంది మహాలక్ష్మి. ఏంటమ్మా అంటే, గాయత్రిని తీసుకొచ్చేసాను మావయ్య అంటే, తీసుకొచ్చేసావా అదేంటి అంటూ ఉంటే, గాయత్రి ఇంక అక్కడ ఉండనంటుంది మావయ్య, చచ్చిపోతానంటుంది అని అంటూ మాధవని కూడా లేపుతుంది. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా అని చెప్పనంటే, మాధవ దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దిగబెడదాం నాన్న అంటాడు. చాలే ఊరుకో అని చెప్పేసి చక్రి అడ్డుపడతాడు. అది ఎంత దూరం వచ్చింది దేనికి? నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపడానికా ఏంటి? ఏం కాదు, సైలెంట్గా ఉండు, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. మహాలక్ష్మి గారు మీరు చెప్పినట్టే అరేంజ్మెంట్స్ అన్నీ మాట్లాడి పెట్టేశాను, తెల్లవారుజామునే పెళ్ళి అని చెప్పని అనగానే, అది నేను చెప్పింది రేపు రాత్రికి కదా, మరి ఈరోజు తెల్లవారుజామున ఎలా పెళ్ళి అంటే, అరేంజ్మెంట్స్ గురించి చెప్పుంచాను కాబట్టి అన్నీ రెడీగానే ఉన్నాయి, ఇవాళ రాత్ర రేపు రాత్ర అనేది మనం చెప్పాలి వాళ్ళకి. సో ఇప్పుడు మనం బయలుదేరి ఆ ఊరు వెళ్ళడానికి కనీసం ఒక 4 గంటలు పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చేయాలి కాబట్టి అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్తాను, మనం వెళ్ళేలోపు అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోతాయి అంటాడు. సరే అయితే అని చెప్పేసేసి అంటే, ఏంట్రా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అంటాడు నారాయణ.
ఏమీ లేదు మావయ్య, పెద్దికి గాయత్రికి పెళ్ళి అని చెప్పని అంటుంది. ఇక అన్న తర్వాత సరే అనుకుంటారు. కానీ మనమందరం వెళ్ళటానికి ముందు గాయత్రి ఏదో చెప్పాలంది అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. ఏంటి గాయత్రి, ఏ విషయం గురించి అని చెప్పని అడుగుతారు. మహాలక్ష్మి, నేను అడిగాను, చెప్తాను అంది. కానీ ఈలోపే హడావిడిగా వచ్చేయటంతో ఆ విషయం గురించి నేను పర్టికులర్గా పట్టించుకోలేదు. ఏ విషయం గురించో చెప్పు గాయత్రి అని అంటే గబగబా ఇక గాయత్రి గోడ మీద ఉన్నటువంటి నారాయణ భార్య ఫోటో దగ్గరికి వచ్చి నుంచుంటుంది. మీ అత్తయ్య గురించా అంటాడు నారాయణ. అవును మావయ్య, మా అత్తయ్యని నువ్వే చంపావని చెప్పి నిన్ను జైలుకు పంపించింది మా అమ్మ కదా అంటుంది. అవును, నేనే చంపానని చెప్పి జైలుకు పంపించింది. నన్ను అరెస్ట్ చేసే వరకు ఊరుకోలేదు, నాకు జైలు శిక్ష పడే వరకు ఊరుకోలేదు. తర్వాత నాకు తెలిసింది లాయర్కి డబ్బులు కూడా ఇచ్చింది శిక్ష పడేలా చేయమని చెప్పి అని. అనగానే అంతే కదా మావయ్య, మరి వాళ్ళు చేసిన నేరానికి శిక్ష నువ్వు అనుభవించాలంటే ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టాలి కదా అంటుంది. వాళ్ళు చేసిన నేరం ఏంటమ్మా అంటాడు నారాయణ. మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, వాళ్ళు చేసిన నేరమా అంటుంది. అవును మహాలక్ష్మి, మా అత్తయ్యని చంపింది మా మామయ్య కాదు, మా అమ్మ నాన్న. ఈ ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవటానికి మా అత్తయ్యని చంపి ఆ నేరం మామయ్య మీద వేసి మామయ్యని జైలుకు పంపించారు. మామయ్య జైలుకు వెళ్ళిన తర్వాత మాధవ్ బావ ఈ ఇంటిని వదిలేసి పిల్లల్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ బావ వీళ్ళని వదలలేదు. చక్రికి ఇల్లు అప్పచెప్పి బావ పనిచేసుకుని వచ్చి ఆ డబ్బులతో ఈ ముగ్గురిని పోషించాడు. ముగ్గురిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు. వాళ్ళ నాన్న వచ్చే వరకు అమ్మ నాన్న అన్నీ తనే అయి వీళ్ళని పెంచుకుంటూ వచ్చాడు. అందుకే ఈ ఇల్లు వాళ్ళు సొంతం చేసుకోలేకపోయారు. నాకు మాధవ్ బావకి పెళ్లి చేయకుండా ఉండాలి అనుకోవడానికి సగం కారణం మాధవ్ బావ ఈ ఇల్లు వదలకపోవడమే అని చెప్పని అంటుంది గాయత్రి. ఇదంతా ఎప్పుడు తెలిసే నీకు అంటాడు. ఇందాకే తెలిసింది మావయ్య, మధ్యాహ్నం తెలిసింది. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు వాళ్ళకి నిద్ర మాత్రలు వేసి బయటకు వద్దామా అని ఎదురు చూశాను. అనగానే నిద్ర మాత్రలు వేసావా, నేను వెళ్ళి వాళ్ళ గొంతులు కోసి పారేస్తాను అంటాడు నారాయణ. మావయ్య, మీరేం చేయకండి, గాయత్రికి పెద్దికి పెళ్లి చేస్తే చాలు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఖచ్చితంగా వాళ్ళు కుదేలవుతారు. ఏదైతే జరగకూడదు అనుకున్నారో అది జరిగిందని చెప్పి పిచ్చెక్కిపోతారు. మన గాయత్రి మన ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మనం బాధపడాల్సింది బెంగపడాల్సింది ఏముంటుంది, అప్పుడు మీరు ఏం చేసినా ఇబ్బంది ఉండదు అని చెప్పని అంటుంది. సరేనమ్మా, వీళ్ళకి ఎలా చేయాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తా వీళ్ళ సంగతి అని చెప్పేసేసి ఇక వెంటనే చక్రి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇట్లా మ్యారేజ్కి అన్నీ రెడీ చేయమంటే పురోహితుని తీసుకొని వాళ్ళు వస్తారు. ఇక ఇక్కడి నుంచి వీళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక భజంత్రీలు అవన్నీ పెట్టి మొత్తానికి మాధవకి గాయత్రికి పెళ్లి చేసేస్తారు. అలా చేసేసిన తర్వాత ఇక వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ తిరిగి వీళ్ళ ఊరు వచ్చేసరికి తెల్లారిపోతుంది. వీళ్ళకి ఇక్కడ మెలకు వచ్చి ఇల్లంతా వెతుక్కుంటే గాయత్రి ఉండదు. ఇక చుట్టుపక్కలంతా వెతికితే ఇక్కడ నారాయణ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఇంకేముందమ్మో, నా కూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు, అందరూ కలిసి ఇల్లు ఖాళీ చేసేశారు, ఇల్లంతా ఇప్పుడు మేమే ఇక్కడ ఉంటాము, మాదే ఈ ఇల్లంతా, శుభ్రంగా నా కూతురిని తీసుకుపోయారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది తాయారు. ఏమమ్మా, నీకు బుద్ధుందా? ఓ పక్క నుంచి కూతురు వెళ్ళిపోయింది అంటున్నావు, మళ్ళీ ఈ ఆస్తి అంతా మాదే అంటున్నావు. ఆస్తి వచ్చిందని సంతోషపడుతూ ఏడుస్తున్నావా, లేక కూతురు వెళ్ళిపోయిందని బాధపడుతూ ఏడుస్తున్నావా అని చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటే కాట్ల కుక్కలా మీద పడుతుంది. వాళ్ళతో గొడవ ఆడుతుంది తాయారు. ఈలోపు కారు వచ్చి ఆగుతుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటే కారులో నుంచి మహాలక్ష్మి చక్రి దిగుతారు. ఆ వెనకాలే మాధవ గాయత్రి దిగుతారు. ఇద్దరు మెడల్లోనూ పూలదండలుంటాయి. ఇద్దరు పెళ్లి బట్టల్లో ఉంటారు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు. ఓయమ్మో, నా ఇల్లు గుండం చేసేసింది కదా, నా కొంప కొల్లేరు చేసేసింది కదా, ఏమే ముదనష్టపదాన, మా అందరికీ మత్తు మాత్రలు వేసి నిద్రపుచ్చి వీడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటావా? ఏమే, నీకు అంత అగత్యమేమి? వీడితో లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంటే లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి మాధవ్ బావ నాకేమన్నా ఇప్పుడే తెలుసా? చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి పెళ్ళి అని చెప్పింది ఎవరు? మీరు కాదా?
మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి, మేమిద్దరమే మొగుడు పెళ్ళాలని చెప్పింది ఎవరు? మీరు కదా. ఇవాళేదో కొత్తగా పిలుస్తున్నారేంటి, కొత్తగా అంటున్నారేంటి అని చెప్పని అంటుంది గాయత్రి. నీకింత నోరెలా వచ్చిందే, ఇంత ధైర్యంగా సమాధానం చెప్తున్నావు అంటే హంతకులతో ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాయారు పురుషోత్తం ఇద్దరూ కూడా. ఏం మాట్లాడుతున్నావే, ఎవరు హంతకులు? హంతకుల ఇంట్లో నువ్వున్నావు. హత్య చేసి పెళ్ళాన్ని చంపాడనే నేరం మీద జైలుకు వెళ్ళొచ్చింది అదుగో ఆ పెద్ద మనిషి. వాడి ఇంట్లో నువ్వున్నావు కాబట్టి హంతకుల ఇంట్లో నువ్వున్నట్టే అంటే అవును, ఇన్నాళ్ళు ప్రపంచంతో పాటు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నాకు మధ్యాహ్నమే కనువిప్పు కలిగింది. మీరేంటో, మీ బుద్ధేంటో, మీరు చేసిన మోసం ఏంటో, కుట్ర ఏంటో అన్నీ బయటకు వచ్చాయి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? మోసం ఏంటి, కుట్ర ఏంటి అని చెప్పని అంటే మామయ్య, నేను వీళ్ళు మాట్లాడుకోవటం క్లియర్గా విన్నాను. అత్తయ్యని చంపింది వీళ్ళిద్దరూ కలిసి అత్తయ్యని చంపి నిన్నేమో ఆ నేరాన్ని మావయ్య మీదకు నెట్టి మావయ్యని తీసుకెళ్లి జైల్లో వేసేలా చేశారు. మీలాంటి దుర్మార్గులతో ఇంతకాలం నేను కలుస్తున్నానంటేనే నాకు అసహ్యం కలుగుతోంది అనగానే ఎవరు చెప్పారా నీకు అంటే మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను అని చెప్పనంటుంది గాయత్రి. ఏంటి, మేం మాట్లాడుకోవడం విన్నావా అనగానే అవును, మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను. మొత్తం అంతా మీరు ఏం చేశారో ఏంటో మొత్తం అంతా కూడా మావయ్యకి నేను చెప్పేశాను అంటుంది. ఒక్కసారిగా తాయారు వణికిపోతూ ఉంటుంది. ఏమే తాయారు, నా పెళ్ళాన్ని చంపి పైపెచ్చు ఆ నేరం నా మీదేసి నన్ను జైలుకు పంపించి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామని చెప్పి ప్లాన్ చేసావా? ఎంత ధైర్యమే నీకు! నా పెళ్ళామంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు, నా పిల్లలకి ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఏ, నీ మొగుడిని చంపుకోపోయావా? ఏరా పురుషోత్తమా, నీ పెళ్ళాన్ని చంపుకోపోయావా? నా భార్య మీదకి ఎందుకు వచ్చారా? ఈ ఆస్తి కోసమేగా, ఈ ఇంటి కోసమేగా. అసలు మీకు ఆ కొంపే లేకుండా చేస్తాను, తగలబెట్టేస్తాను అంటాడు నారాయణ. ఒక్కసారిగా తాయారు షాక్ అయిపోతుంది. ఉసే రాక్షసిదాన, ముదరష్టపుదాన, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఈ విషయాలు వచ్చి వీళ్ళింట్లో చెప్తారా అని అంటే ఎప్పటికైనా ఈ ఇల్లే నా ఇల్లు, మాధవ్ బావే నా మొగుడు. అందుకోసమే నా ఇంటికి ఎలాంటి చెడు కలగకూడదని, మీలాంటి రాక్షసుల మధ్య ఉండకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లేకపోతే ఈ నిజం నాకు తెలియనట్టయితే గంగిరెద్దులాగా తలాడిస్తూ మీరు చూసిన సంబంధం నోరు ముసుకుని చేసుకునేదాన్ని అని చెప్పని అంటూ ఉంటే, జేమయ్య మాట్లాడి మనమే తప్పు చేసామనుకుంటా. చిచ్చి, ఇలాంటి దరిద్రపు దానికి కన్నానేంటో అర్థం కావట్లేదు అంటుంది తాయారు. ఇక ఈలోపు నారాయణ అయితే వెళ్ళండ్రా, నా గుమ్మంలో నుంచి ముందెళ్ళండి అని చెప్పనంటూ అమ్మ మహాలక్ష్మి హారతి పట్రా అంటే వస్తున్నా మావయ్య అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి హారతి పళ్ళం సిద్ధం చేసి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్తుంది మహాలక్ష్మి. ఇక అలా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరిని కూర్చోపెట్టి పాయసం చేసి తీసుకొస్తుంది. అమ్మ నేను వస్తున్నాను అంటే, ఇంకా నువ్వే వెళ్తావా బావా, నేను తయారు చేయనా ఏంటి అంటూ గాయత్రి వెళ్ళి పొయ్యలిగించి ఇక పాయసం చేసి మహాలక్ష్మి చేతికిస్తుంది. మహాలక్ష్మి అందరికీ పెడుతుంది. అయిపోయిన తర్వాత మాధవ ఇంకా గాయత్రి వాళ్ళిద్దరికీ కూడా గర్భధాన ముహూర్తం పెట్టిస్తుంది మహాలక్ష్మి. ఈ ఇంటికి చిన్న పిల్లవైనా కూడా పెద్దరికం తీసుకుని ఈ కుటుంబంలో అందరికీ మంచి చేయాలని చూసే నీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నానమ్మా. చదువుకున్న పిల్లవి, ఈ ఇంట్లో అందరితో ఎలా ఉంటావో ఏమో, అసలు లెక్క చేస్తావో లేదో, అసలు మేమంటే నీకు గౌరవం ఉంటుందో లేదో అనుకున్నాను. కానీ కుటుంబం మీద నీకున్న బాధ్యతను చూసి చాలా సంతోషంగా ఉంది. కుటుంబం గురించి నువ్వు ఆలోచించే తీరు చూసి చాలా సంతోషంగా ఉంది అంటాడు నారాయణ. ఇక అందరూ సైన్య అది తీసుకున్న తర్వాత పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించి ఇక ఆ రోజు రాత్రే ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తుంది. అప్పుడు మాధవ మహాలక్ష్మి వంక చూస్తూ, మా అమ్మే నా కోసం నీ రూపంలో వచ్చిందమ్మా, నేను జీవితాంతం ఇలానే ఉండిపోతానని ఎంత ఆరాటపడిపోయావో, ఎంత బాధపడిపోయావో. నా కన్న తల్లున్నా కూడా ఇంతలా నా గురించి ఆలోచించేదో కాదో తెలీదు. ఏ జన్మలోనో మనిద్దరి మధ్యన ఉన్న రుణానుబంధాన్ని ఈ రకంగా తీర్చేసావమ్మా అంటాడు మాధవ. ఏంటి పెద్ది నువ్వుండబట్టే కదా నేను ఇక్కడ ఉన్నది అని అంటూ ఉంటే, ఏమండి మహాలక్ష్మి గారు, మీకు తాళికట్టి తీసుకొచ్చింది నేను కదా అంటే, మీరు తాళికట్టి మాత్రమే తీసుకొచ్చారు, కానీ పెద్ది నన్ను ఇక్కడ ఒక చిన్న పిల్లలా చూసుకున్నారు, తన కన్న బిడ్డలా చూసుకున్నారు. మరి అలాంటప్పుడు మీ గురించి ఉండాలా లేకపోతే పెద్ద గురించి ఉండాలా అని అంటే, ఏమ్మా అయితే మరి నేను బాగా చూసుకోలేదా
అని అంటే, మీరు చాలా మారిపోయారు మావయ్య, నా కోసం ఈ ఇంట్లో అందరూ త్యాగాలు చేశారు అంటే ఒక్క నేను తప్ప కదండి అంటాడు చక్రి. అది నిజమే కదా అంటుంది మహాలక్ష్మి. అందరూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసేయండి.